ప్రైజ్లాడండి. మరి షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్రియమైన వారలారా. ఎందుకంటే దేవుని వాక్యం కాబట్టి మీరు కూడా నాతో పాలు భాగస్తులు కండి. మీరు షేర్ చేసి లైక్ చేసినట్లయితే మీరు కూడా నాతో దేవుని వాక్యం అందించిన వారు అవుతారు. అయితే ఈరోజు యోవేలు ప్రవక్తకి యెహోవా ప్రభువు మరి ప్రత్యక్షమై మరి యెహోవా వాక్కు ఈ విధంగా యోవేలుకి అందిస్తారండి. మరి ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. మరి మీరు చాలా మత్తుగా ఉన్నారు, మత్తులై మేలుకొని కన్నీళ్లు విడవండి. ద్రాక్షారసం పానం చేయువారులారా రోదనము చేయండి. యోవేలు 1:5 చూసినట్లయితే మరి దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటున్నారు. ఇప్పుడైనా మిగిలిపోయింది ఏమీ లేదు, ఇకనైనా యోవేలు 2:12 ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి రండి. పాపాల వలన నాకు దూరమైపోయారు, మరి ఇప్పుడైనా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి నా దగ్గరికి రండి అని ప్రభు పిలుస్తున్నారండి. అయితే మీ దేవుడు కరుణావాత్సల్యములు గలవాడు, కృపగలవాడు, అత్యంత కృపగలవాడు, శాంతిమూర్తి అయ్యి మీకు ఏ కీడైతే చేయాలనుకున్నాడో మీరు నా దగ్గరకు వచ్చినట్లయితే, ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆ కీడు చేయకుండా మరి పశ్చాత్తాపం కలుగజేస్తాను. మీ వస్త్రములను కాక మీ హృదయాలను చింపుకుంటున్నారండి ప్రభు. కాబట్టి ప్రియమైన వారలారా, ఉపవాస దినము ప్రతిష్ఠించాలట. ఉపవాస దినము ప్రతిష్ఠించి ప్రతి ఒక్కరిని పిలవాలంట. వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. సమస్త జనులను సమకూర్చి సమాజ కూటము ప్రతిష్ఠించుడి. పెద్దలను పిలువనంపించుడి. చిన్నారి పిల్లలను స్తన్యపానం చేసే పిల్లలను కూడా ఈ ఉపవాస ప్రార్థనకు పిలవమంటున్నారండి. పెళ్లి కుమారుడు అంతఃపురంలో ఉండి పెళ్లి కుమార్తెతో ఉన్నట్లయితే అయినప్పటికీ వాళ్ళను కూడా పిలవాలి. మరి బలిపీఠం మధ్యకు నిలబడి కన్నీరు విడుచుచు యెహోవా నీ జనుల ఎడల జాలి చూపి మరి చేసినట్లయితే నీ ఎడల జాలి చూపిస్తాడండి యెహోవా ప్రభు. మరలా మనం పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా ఇస్తాడు. మరి పచ్చిక మొలిపిస్తాడు. మరి మన ఇండ్లల్లో మనకి ప్రతిదీ కూడా మనకి ఇచ్చేటట్టు చేస్తారు. మన అంజూరపు చెట్లు పూయిస్తాడండి, మన ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి, మన బిడ్డలు ఫలిస్తారండి, మన బిడ్డలు అభివృద్ధిలోకి వస్తారు. మరి కాబట్టి ఉత్సహించి దేవుడిని ఆరాధించండి, సంతోషించుడి. మరలా మీకు తొలకరి వర్షమును కడవరి వర్షమును మరలా మీకు ఇస్తాను. మీ కొట్టలో ధాన్యం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మీకు పంట పండలేదు, పంట మీ చేతికి రాలేదు. కాబట్టి మరలా మీకు క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును మరలా ఇస్తానంటున్నారండి. మీరు కడుపారా తినండి. ఇప్పటి వరకు అన్నం లేక మరి చేలల్లో పురుగులు పట్టి మరి ఆకలితో మాడిపోయారేమో, మరి మరలా మీకు ఇస్తా. మరి మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మరలా ఇస్తానంటున్నాడు. నా జనులు ఎన్నటికీ సిగ్గునందకుండా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు ప్రభు. మీ కుమార్తెలు మీ కుమారులు ప్రవచనాలు చెబుతారు, ముసలివారు కలలు కంటారు, యవ్వనస్తులు దర్శనాలు చూస్తారని చెప్తున్నారండి. కాబట్టి ఆ దినమున ప్రభు ఎప్పుడైతే చెప్పారో ఆ దినమున ప్రభు మాట విని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టినట్టయితే ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ కూడా రక్షింపబడతారంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం క్రైస్తవులుగా ఉంటున్నాము, దేవుని సన్నిధిలో ఉంటున్నాము, కానీ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటున్నాము. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నాము, నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నాము, పండగ క్రైస్తవులుగా ఉంటున్నాము. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించి స్తుతించి దేవుని వాక్యం చదువుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు మరలా మనం పోగొట్టుకున్నవన్నీ కూడా మనకిచ్చి మనల్ని సంతోషింపజేస్తాడండి. మరొక పాట పాడుకుందాం. హృదయమనెడు తలపోనొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను పరుని బోలే నిలుచున్నాడు. పరికించి చూడా అతడు పరుడు కాడు, రాక్షకుండు ప్రాణ స్నేహితుడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన ప్రభా, పరలోకమందున్న మా రాజా, నీ పాదముల వందనాలు, నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా, మా పాపాలను క్షమించి మరి మాకు మరలా నూతన జీవితాన్ని దయచేస్తానన్నావు ప్రభా. వాగ్దానం చేసిన వాడి నువ్వు నమ్మదగిన వాడివి ప్రభా. అయ్యా, మాకు సంతృప్తిగా మా కుండలలో మరి పిండి నూనె సమృద్ధిగా ఇచ్చే దేవుడు ప్రభా.
మరి నీ తల్లి మరిచినా నీ తండ్రి మరిచినా నేను మరువనని చెప్పే దేవుడు ప్రభా. మమ్మల్ని చంకన పెట్టుకునేవాడు నాయన. మరి వృద్ధుల కలలకందులు మరి మీ యవ్వనస్తులు ప్రవచనాలు చెబుతారని చెప్పావు ప్రభా. అవును ప్రభా, బిడ్డలందరిని ఆశీర్వదించండి, యవ్వనస్తులను ఆశీర్వదించండి, వృద్ధులను ఆశీర్వదించండి యేసయ్యా, కుటుంబాలను ఆశీర్వదించండి, కోర్టు కేసులు ఉన్న వాళ్ళని కొట్టివేయండి ప్రభా. ఎంతోమంది ఎన్నో విధాలుగా మరి బాధలు పడుతున్నారయ్యా. హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు కాబట్టి ప్రభా, నువ్వే మాకు మేలు చేసే దేవుడు, నువ్వు తప్ప మాకు ఇంకెవ్వరు లేరు కాబట్టి ప్రభా. అయ్యా మరి ఈ ప్రార్థన విధానాలు కూడా ఎంతోమందికి మరి నచ్చుతున్నాయి, కానీ కొందరైతే సైతాను శోధన వలన వారికి నచ్చకుండా ఆటంకాలు కలుగజేస్తున్నారు కాబట్టి ప్రభా, అందరిని కూడా క్షమించి ఈ సన్నిధిలో ఉండున్నట్లుగా సహాయం చేయమని ప్రియమైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.